ఎన్నికల సరళిని ఒకసారి చూద్దాం. తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల సరళిని పరిశీలిస్తే మీరు కూడా తిరిగిరు, గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఎన్నికల్లో ఎట్లాంటి అభిప్రాయాలను తీసుకొని ప్రజలు ఓటేసినట్టుగా మనం అనుకోవచ్చు? అంటే మనము గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మూడింటిని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే పూర్తి భిన్నంగా కనబడుతుంది వాతావరణం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి దాదాపు మిడిల్ అంటే ఎన్నికలు ప్రారంభమైన కొద్ది రోజులలో మనం సిచ్యువేషన్ అర్థమైపోయింది. కాంగ్రెస్ చేతుల్లోకి గవర్నమెంట్ వెళ్ళిపోయేట అవకాశాలు అనేది స్పష్టంగా చెప్పగలిగాం. అదే పార్లమెంట్కి వచ్చేసరికి ఏమైందంటే పార్లమెంట్లో ప్రజల మూడ్ పూర్తిగా భిన్నంగా కనబడతా ఉన్నది. ఎక్కడైతే కాంగ్రెస్ బాగా మెజారిటీ వచ్చిన గ్రామాలు, కాంగ్రెస్కు యువత బాగా బలంగా మద్దతు తెలిపినటువంటి గ్రామాలలో కూడా పార్లమెంట్ ఎన్నికలలో ఆ ప్రభావం లేదు. పార్లమెంట్ ఎన్నికలలో వచ్చేసరికి ఏంది, అక్కడ ఏమీ లేదు. అక్కడ అసలు బీజేపీకి 2-3 కార్యకర్తలు లేని గ్రామాలలో కూడా ఓట్లు భారతీయ జనతా పార్టీకి బాగా పోలేనట్టు మనకు సర్వేలు కానీ విశ్లేషణలు కానీ ఆ ఊర్లో పోయి మనం ఇప్పుడు అంటే ఎలక్షన్ల తర్వాత 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత గ్రామాలకు పోతే వస్తున్నటువంటి సందర్భం కనబడతాం. అయితే ఇదే మరి భారతీయ జనతా పార్టీ ఉవ్వెత్తున ఇంత పెద్ద ఎత్తున బలపడ్డదా పెరిగిందా అంటే అది ఎట్లా బలపడ్డది పెరిగిందని చెప్పడం కూడా కష్టం. ఎందుకంటే ఈ ప్రభావం రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ఉండదు. అంటే ఎందుకు జరిగింది అంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు కొద్దిగా విచిత్రమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది. దానికి అనేక కారణాలు. ఆ అనేక కారణాల బలమైనటువంటి కారణం రామ జన్మభూమి అక్షింతలు. అక్షింతల పంపిణీని కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా చాలా లైట్గా తీసుకున్నాయి. అక్షింతల పంపిణీ కార్యక్రమంలో టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కూడా స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు నెత్తి మీద కలశాలు పెట్టుకొని ఇంటింటికి తిరిగి రాముడి గుడి కట్టినా మీకు అక్షింతలు ఇస్తున్నామని చెప్పి ఇచ్చిన సందర్భం ఉన్నది. దాని తర్వాత అంటే ఏ అక్షింతలకు రాముడికి ఎన్నికలకు సంబంధం ఏంటంటే ఇక్కడ గ్రామాలలో పోయినప్పుడు ఏమైందంటే రాముని గుడి కట్టిన పార్టీ మొన్న అక్షింతలు ఇచ్చిపోయినారు కదా, రాముని గుడి కట్టించారు కదా, ఆ పార్టీ ఎవరిదంటే అది ఎవరు అంటే నరేంద్ర మోడీ. అంటే ఒక మోదీ మార్క్ అనేది స్పష్టంగా ఇలా కనబడి ఎవరికి వాళ్ళే గుడి కట్టింది కాబట్టి ఓటేద్దాం, ఈ ఓటు రామునికి వేద్దామనే ఫీలింగ్ పబ్లిక్లోకి వచ్చింది. ఇంకొక అంశం కూడా అంటే అది ఎట్లా పోయింది జనాలకు అనేది మనం చెప్పలేం. కొన్ని సందర్భాలలో చాలామంది ఏం చెప్తారంటే అన్నదమ్ముల బట్టలు పెట్టుకోవాలి, ఆకుపచ్చ గాజులు పెట్టుకోవాలి, లేకపోతే ఈసారి వదిలేని పిలిచి భోజనం పెట్టాలి, ఇట్లాంటివో కొన్ని పాకుతా ఉంటాయి. అవి ఎవరు దాన్ని స్ప్రెడ్ చేయరు, ఇంటికి పోయి ఆంటీకి చెప్పరు, ఒక శాస్త్రంలో ఉండదు, దేంట్లో ఉండదు. కానీ ఏమవుతుంది, గాజులు పెట్టుకోవాలన్నట, ఆడవిళ్ళకి గాజులు పెట్టేయాలన్నట. ఇదేమైంది, ప్రతి ఊర్లో ప్రతి దగ్గర నువ్వు ఎక్కడ పోయినా ఈ గాజులు పెట్టే కార్యక్రమం ఒకటి నడుస్తూ ఉంటుంది. పెట్టియాలి, ఎందుకు పెట్టియాలంటే దానికి లేదు, ఏముండదు, అంతే, అదొక వేవ్ వెళ్ళిపోతూ ఉంటుంది, అందరూ పెట్టిస్తారు. సేమ్ అట్లాంటి వేవే ఇలా ప్రజలలో ఏం కనబడుతుందంటే ఈసారి పువ్వు గుర్తు కొట్టేయాలన్నట. అంతే. ఎందుకు వేయాలంటే దానికి లేదంటే ఈసారి అయితే పువ్వు గుర్తుకే ఓటేయాలన్నట అనేటువంటి ఒక వేవ్ ఇట్లా జనాలల్లో ముఖ్యంగా మహిళల్లో పెద్ద ఎత్తున పోయింది. సహేతుకమైన రీజన్ ఏముండదు చెప్పడానికి, ఏముండదు. రీజన్ ఏంటంటే ఏం లేదమ్మా ఈసారి పువ్వు గుర్తుకేయాలన్నట ఓటు. ఇది ఎందుకు అంటే నేను తిరిగినప్పుడు కూడా గ్రామాలలో పోయినప్పుడు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళే చెప్తున్నారు ఈసారి పువ్వు గుర్తుకేయాలన్నట్టు కదా ఓటు. అరే ఎందుకు వేయాలమ్మా అంటే ఏమో ఈసారి అయితే పువ్వు గుర్తుకేయాలన్నట్టు అందరూ అంటున్నారు. దశలో పోతే ఈ లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి అంటే మోడీ ఎన్నికలు అన్నారు. మోడీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ అనేటువంటి లేదు. ఇందాక నేను ఒక ఆర్టికల్ కూడా చూసిన, అది వేరే లెఫ్టిస్టులు రాసిన ఆర్టికల్ అయినా అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదే, బీజేపీ అనే అంశం నుంచి ఎన్నికలు మోడీ అనే అంశానికి మారినాయి. అంటే మోడీ రాబోయే రోజులు అసలు బీజేపీ పార్టీ ఇది లేదు అంటే మోడీ అనేటువంటి అంశానికి మారినాయి అనేది స్పష్టంగా అర్థం. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ పార్టీ, ఇప్పటికి కూడా ఇందిరమ్మ రాజ్యం అనే వస్తుంది, తీసుకొస్తుంది. ఇందిరమ్మను మర్చిపోనియకుండా ఇందిరమ్మను గుర్తుపెట్టి ఇందిరమ్మ పేరును తీసుకొస్తున్నారు. సేమ్ ఇప్పుడు మోడీ. అయితే ఇందులో కూడా ఒక నిన్న మొన్న నేను చదివిన దాంట్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి ఒక కామెంట్ కూడా ఏంటంటే చాలా మంది డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగిండ్రు ఎన్నికలలో, డబ్బులు ఇచ్చి. కానీ బీజేపీ నోట్లు రద్దు చేసి ఓట్లు అడిగింది అనేది ఒక కామెంట్. అంటే ఉత్తరప్రదేశ్ గెలిచింది మళ్ళీ అంటే అంతటా అంటే ఒక నోట్లు రద్దు చేసి ఓట్లు అడిగినా కూడా
గెలిచింది. మోదీ వైపే ఉన్నారు. అవును, ఇవాళ రేపు అక్షింతలు ఇచ్చి రామ జన్మభూమి కడతాము అన్నప్పుడు కూడా ప్రజలు మోడీ మోదీ వైపు ఓకే ఉన్నారు. ఓకే. నేను ఫేస్బుక్ చూస్తుంటే నేను ఎప్పుడో పెట్టిన కామెంట్ ఒకటి వచ్చింది ఏంటంటే ఈ ఎన్నికలల్లా బీజేపీకి 3 సీట్లు ఖాయం. పోయినసారి పెట్టిన ఓకే. పోయినసారి అవును. విచిత్రంగా 4 సీట్లు వచ్చినాయి. అవును, అంటే మన ఎక్స్పెక్టేషన్ కంటే కూడా ఒకటి ఒక ఎక్కువ- సీటు ఎక్కువనే పోయినసారి ఎన్నికలలో వచ్చింది. కానీ ఈసారి ఎన్నికలల్లో నేను 8 సీట్లు అనుకుంటున్నా. ఓకే. 8 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశాలు లేని స్పష్టంగా నాకు అనిపిస్తా ఉంది, ఎందుకంటే తిరిగిన కాబట్టి. ఆ. కానీ ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్, పబ్లిక్ చెప్తున్నది, ఇతర వేరే సర్వే సంస్థలు చెప్తున్నాయి, ఈవెన్ దో లెఫ్టిస్ట్ సంస్థలు చెప్తున్నాయి కూడా 12 సీట్ల వరకు బీజేపీకి రావచ్చు అనేది ఓకే. ఒక వేవ్ కనబడతాం.